చెప్పండి మామయ్య, మీ అప్పుని కొంచెం కొంచెంగా నేను తీర్చేస్తాను. ఓ, నా దగ్గర తీసుకున్న అప్పు తీరుస్తావా? ముందెళ్ళి మీ నాన్న అప్పు తీర్చరా పో. ఇప్పుడు ఎందుకు మామయ్య ఆయన గురించి మాట్లాడతారు? ఆయన మమ్మల్ని నట్టేట్లో ముంచేసి వెళ్ళిపోయారుగా. నీకు నీ కుటుంబానికి తెలియని నిజాలున్నాయి బాబు. ఊరు నుండి పారిపోవడానికి ముందు మీ నాన్న నన్నొచ్చి కలిశాడు. ఎవరో ఎవరో ఏ కృష్ణ, ఏయ్ ఏయ్, నేను పోలీసులు వెతుకుతున్నారా? ఉదయం నుంచి 2-3 సార్లు నా కొట్టు కూడా వచ్చారు. బాయ్ నువ్వురా, ముందు కూర్చో. బాయ్, మోసపోయాను బాయ్. మాధవన్ సార్ కనపడడం లేదు. అయ్యో, సరే సరే, ఇకపైన ఈ ఊళ్ళో ఉండలేను. ఒక్కడు నా మాటకు మర్యాద ఇవ్వడు. పేరు పోయింది, నమ్మకం పోయింది, ఏ పని చేసుకోలేను. అది కాదురా కృష్ణ. నన్ను చెప్పని, నేను ఇక్కడే ఉంటే నా కుటుంబం ప్రశాంతంగా ఉండలేదు. నా పిల్లలు చదువుకోలేరు. ఇంకో 5-6 ఏళ్లలో పెద్దవాడి చదివి గట్టెక్కేస్తాడు. ఇప్పుడు నేను కొంచెం తొందరపడితే నా పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. అప్పుడు 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 నా పిల్లలు ఏ కూలి పనో నాలి పనో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంట్రా, అలా ఏం జరగదు. ఏం కాదు, ఊరుకోరా. బాయ్ బాయ్, నేను ఎక్కడికైనా వెళ్ళి పనిచేసి డబ్బులు పంపిస్తాను బాయ్. నువ్వు అప్పుగా ఇచ్చినట్టు ఇచ్చి నా పిల్లల్ని చదివించి బాయ్. వాళ్ళతో నేను ఇచ్చానని చెప్పొద్దు. చెప్తే చదువు పాడు చేసుకొని నన్ను వెతకడం మొదలు పెడతారు. ఓ 5-6 ఏళ్ళే పారిపోయిన తండ్రి మీద కోపంతో పట్టుదలతో చదివి వాళ్ళు ప్రయోజకులు అవుతారు బాయ్. నేను చదువుకోలేదు, నిశానిని కాబట్టి మోసపోయాను బాయ్. బాయ్ 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 బాయ్, చెమటొచ్చి సంపాదించి కట్టిన ఇల్లు బాయ్ లాగేసుకుంటారు బాయ్. తలదాచుకోవడానికి ఇల్లు చాలా ముఖ్యం బాయ్. నా పిల్లలు ఇల్లుంటే పడుకొని లేచి స్నానం చేసి స్కూల్కి వెళ్తారు బాయ్. ఇదిగో నా ఇంటి పత్రం. సమయం వచ్చినప్పుడు నువ్వే సావిత్రి చేతికి ఇవ్వు బాయ్. బాయ్ బాయ్, నీ మీద నమ్మకంతో వెళ్తున్నాను బాయ్. నా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకో బాయ్. ఎప్పుడు అల్లా నీకు తోడుగా ఉంటాడు రా. చూసుకో బాయ్. ఎన్నేళ్లుగా పంపుతున్నాడు? వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఓ 7-8 ఏళ్లు పంపించాడు. ఈ మధ్య 4-5 మాసాలుగా పంపలేదు. ఏమైందో తెలియలేదు. అందరికీ కలిసి వచ్చే కాలం వస్తుంది ఇన్షా అల్లా. వాడిప్పుడు ఊరికొచ్చే టైం అనుకుంటాను. అప్పుడప్పుడు నాతో మాట్లాడతాడు. హలో బాయ్, నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నీ కూతురు పెద్ద మనిషి అయింది కృష్ణ. పిల్లల్ని భద్రంగా చూసుకో. కొన్నాళ్ళగా ఏ సమాచారం లేదు. భయం వేస్తోంది. నువ్వు ఇంక సంపాదించడం మొదలెట్టావుగా, ఇక మీద ఏ భయం లేదు. వాడిని ఊరికి తీసుకొచ్చేయాలరా. వాడు మీ నాన్నరా, మీ నాన్న. వాడు దిక్కులేని చోట చనిపోవచ్చా? ఇక్కడ పక్కన కేరళలోనే ఉన్నట్ట. మనం బయలుదేరాల్సిందే. ఇంతకు మించి ఊరుకోకూడదు.
వాడెక్కడో ఏదో ఊళ్ళో తలదాచుకుని కష్టపడి సంపాదించి పంపిన డబ్బుతో నువ్వు చదువుకున్నావు. ఇదిగో ఈ మనీ ఆర్డర్ రిసిప్ట్లు దాచుకో. ఇదిగో ఇంటి పత్రాలు. నమస్కారం. ఏదైనా స్టేషన్కి వచ్చి కలండి, ఇలా ఇంటికి రాకూడదు. లేదు లేదు, నా పేరు ఇస్మాయిల్. నేను ఇక్కడే పొన్నేకలలో టీ కొట్టు పెట్టుకున్నాను. సరే. 6-7 ముందు మీరు మా ఊళ్ళో ఇన్స్పెక్టర్గా చేశారు. అప్పుడు రాధాకృష్ణ అనే ఆటో డ్రైవర్ ప్లాట్లు వేసి పంచాయతీ అయింది. మీరు ఇంటికి వెళ్ళి విచారణ చేశారు. అవును, ఆ కేరళ వాడు ప్లాట్లేసి అందరినీ మోసం చేసాడే, ఆ, ఆ కేసా? ఆ, అవును సార్. దానికి ఏంటి ఇప్పుడు? ఏం లేదు, ఆటో డ్రైవర్ మా దోస్తు. పాపం తెలియకుండా ఇరుక్కుపోయాడు. వాడిని మళ్ళీ ఊరికి తీసుకొద్దాం అనుకుంటున్నాం. వాడి మీద ఏమేం కేసులున్నాయో వివరాలు తెలియాలి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే మీరు చెప్తే స్టేషన్లో ఇస్తామని చెప్పారు. అదే, ఆ కేసుని ఎంక్వైరీ చేసిన దాంట్లో ఆ ఆటో డ్రైవర్ పేరు ఏంటి? రాధాకృష్ణ. ఆ, వాడి మీద ఏ తప్పు లేదని తెలిసింది, అందుకే ఎఫ్ఐఆర్ లో వాడి పేరు రాయలేదు. ఆ ప్లాట్లు వేసిన కేరళ వాడే మెయిన్ అక్యూజ్డ్. అయితే వాడు ఊరొస్తే పోలీసుల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా సార్? లేదంటే వాడు రాకుండా ఎక్కడో చోటు ఉండడమే మేలు. తీసుకొస్తే చట్టరీత్యా ఏ సమస్య ఉండదు, ఆ, కానీ ఊరోళ్ళకి సమాధానం చెప్పాలి కదా. లేదు, ఇప్పటికే సగం మందికి పైగా నిజమేంటో తెలిసిపోయింది సార్. ఆ, మిగతాది మేము చూసుకుంటాం. చాలా థ్యాంక్స్ అండి. సరే. మేము వచ్చే వరకు కుట్టు తెరకు సరేనా? అలాగే ఆ. జాగ్రత్తగా వెళ్ళండి. అమ్మా, నాన్నని చూస్తే నువ్వేం చెప్తావమ్మా? వెళ్ళొస్తాం, ఇల్లు జాగ్రత్త. ఎవరు కావాలి? నమస్కారం. మేము ఆంధ్ర నుంచి వస్తున్నాం. ఇక్కడ రాధాకృష్ణని పొన్నేకల్ ఊరతను. కృష్ణ? అవును. ఇక్కడే మాతో పాటు పనిచేసేవాడు. ഈവിടെ ఆయన ഭാര്യ, വീട് കൊടുക്കൂ. ఆయన കലുത്താൻ వచ్చాం. രാധാകൃഷ്ണൻ ഞങ്ങളുടെ കൂടെ ഉണ്ടായിരുന്നു. പക്ഷെ കുറച്ചു നാൾ മുമ്പാ അയാൾ നാട്ടിലേക്ക് പോയത്. మాకు ఆ తర్వాతే తెలిసింది ఆయన ఎందుకు మాతో కలిసి పనిచేశారు, ఎవరిని వెతుక్కుంటూ వచ్చారని.
കർത്താവേ, സ്വന്തം വീട് നാട് ഉപേക്ഷിച്ച് ഞങ്ങളുടെ കൂടെയായിരുന്നു ഈ മനുഷ്യൻ. എത്രയും വേഗം സ്വന്തം വീട്ടിലെത്തട്ടെ. പിതാവിനും പുത്രനും പരിശുദ്ധാത്മാവിനെ സ്തുതി. എത്രയും വേഗം కుటుంబాയിട്ട് പോയി సന്തోషాയിട്ട് జీవిക്കും. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువు మానొద్దు. అమ్మను జాగ్రత్తగా చూసుకో. నేను వస్తా. രാധാകൃഷ്ണ, ഞങ്ങളെ മറക്കല്ലോ. మీరు చేసిన మేలు, మీ ప్రేమ చచ్చేంత వరకు నేను మర్చిపోను. దిగులు పడకుండా పో రాధాకృష్ణ. మణికంఠ రాజన్, నేనన్నా പോയിട്ടോ, നിനക്കൊരു കുറവും വരില്ല. ദൈവം രക്ഷിക്കും. പോയിട്ടോ. രാധാകൃഷ്ണൻ ചേട്ടൻ ഇവിടെ ജോലി അന്വേഷിച്ച് വന്നതെന്നാണ് ഞങ്ങളൊക്കെ കരുതി. പക്ഷേ റിയൽ എസ്റ്റേറ്റ് മാധവൻ എന്നൊരാളുണ്ട്, അയാളെ തിരക്കി വന്നതെന്ന് പിന്നീട് അറിഞ്ഞു. അയാളുടെ അമ്മ ഈ അടുത്ത് മരിച്ചു. കർത്താവ് നമ്മുടെ പ്രാർത്ഥന കേൾക്കാണ്ടിരിക്കില്ലെന്നേ. രാധാകൃഷ്ണൻ വേഗം നിങ്ങളുടെ വീട്ടിലെത്തും. ക്രിസ്റ്റി, ധാര വന്നേക്കണം നോക്ക്.